ఎవరికైనా చిన్న గిచ్చు తగిలి బాత్రూంలో పడి పండు బయలిపోయినా కూడా ఇది అధికార పక్షం చేస్తుంది, పోలీసుల మద్దతుతో చేసిందని చెప్పుకునే నీచ సంస్కృతి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సవాల్ విసురుతున్నాం జగన్మోహన్ రెడ్డికి, ఇక్కడ స్థానిక నాయకులకు. మేము ప్రభుత్వం జులుము ప్రదర్శిస్తే నామినేషన్ వేసేవారా అని అడుగుతున్నా. శాంతియుతంగా 7 రోజులు చూడండి, మా అవతారాలు చూడండి. ఇల్లు తిరిగి గెలవబోతున్నామని కక్షతో చేస్తున్నారు. ఒక విషయం చూడండి, ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉందంటే అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయిన దానివల్ల ఇక్కడికి వస్తూ ఉంది. అయితే అమర్నాథ్ రెడ్డి ఏకపక్షంగా ఆయన గతంలో కూడా ఎవరిని నామినేషన్ వేయనీయకుండా గెలిచిన పరిస్థితి. అయితే ఇప్పుడు 11 మంది నామినేషన్ వేస్తున్నారు. ఇంకా సజావుగా ఎన్నికలు కూడా జరిగే పరిస్థితి ఉంది. దీన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అమర్నాథ్ రెడ్డి ఆ రోజు ఏ పరిస్థితిలో జెడ్పీటీసీ మెంబర్ అయినాడో మన అందరికీ తెలుసండి. ఆ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది. రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థలన్నీ ఏకపక్షంగా చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినాడు, ఇక్కడ స్థానం ఖాళీ అయింది. ఇక్కడ పోటీ పెట్టుకున్నాం, గతంలో నువ్వే గెలిచినావని చెప్తున్నాం కదా. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ పెట్టాం, మేము గెలిచి చూపిస్తాం. అలాంటప్పుడు మీరు కవింపు చర్యలు ఎందుకు చేయాలా? ప్రభుత్వం నిజంగా మీ మీద కక్ష సాధించింటే ఈ 7-8 రోజులు మీరు ప్రచారం చేయగలుగుతారా? ఈ ఒంటిమిట్టలో మీరు అడుగు పెట్టగలుగుతారా? చెప్పండి. మీ నాయకులంతా ఇక్కడికి వచ్చారు కదా, ఏమైనా చేయగలిగింటారా? ఈరోజు పొద్దున్నే నుంచి లేచంటాల నుంచి అభ్యర్థి అయితేనే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇళ్ళకు పోయేది, బెదిరించేది, మీరు ఓటేస్తే మర్యాద ఉండదనేది, ఏజెంట్కి వచ్చేది మాదే రాజ్యం అనేది ఏంది చెప్పండి? ఇలాంటి ఎవరైనా హర్షిస్తారా? వచ్చి మేము శాంతియుతంగా మళ్ళీ చెప్తున్నాం, ఇలాగే పేటరేయకపోతే మధ్యాహ్నం నుంచి మా కథ ఏదో చూపిస్తాం. అంటే వాళ్ళు ఈ విధంగా కవ్వింపు చర్యలు చేపట్టడం అనేది ఎందుకు చేస్తున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ ఎలక్షన్లలో ప్రజల యొక్క మెప్పు పొంది గెలవలేదు సార్. ఎప్పుడు సెంటిమెంట్తో గెలుస్తాడు. ఈసారి కూడా ఇక్కడ వచ్చి చిన్న చిన్న గిచ్చులు తగిలించుకొని సాక్షి పేపర్లో చూపించుకొని టీవీలో చూపించుకొని ఓట్లు వేయించుకోవాలనే తపన ఉంది తప్పక ప్రజలను మెప్పించి ప్రజలను ముగ్ధులు చేసి ఓట్లు వేయించుకునే తత్వం అయింది కాదు. తప్పకుండా ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగరవేస్తున్నాం అత్యధిక మెజార్టీతో. అంటే ఇప్పుడు చెప్పండి, ఒక విషయం అయితే క్లారిటీ ఉంది. తెల్లారి నుంచి సజావుగా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మీకు సమాచారం వచ్చింది, మీ అధికారంలో ఉన్నది మీరున్నప్పటికీ కూడా వాళ్ళు అధికారంలో ఉన్న విధంగా వ్యవహరించడాన్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది? అదే కదండి వాళ్ళకి పోయే కాలము. వైసీపీ అంటే రౌడీల పార్టీ, ప్రజాస్వామ్యం కూని. ఇప్పటికి కూడా అదే తత్వంలో ఉన్నారు. రైతుల దగ్గర పోయినప్పుడు తొక్కించుకొని రఫా అని తొక్కించుకొని పోతారు. ఈరోజు ఎలక్షన్లకు వచ్చేటప్పుడు గుద్దుకుంటామంటారు. ఇంకెక్కడ చేస్తాం చెప్పండి? మేము మంత్రులుగా ఉండి కూడా ఈ చేతులు కట్టుకుని ఇంట్లో ఉండలేం కదా. ఈరోజు మా కార్యకర్తకి దెబ్బ తగిలితే మా ప్రాణం పోయినట్టే. మా సింపతిదారుడు లేకపోతే మా పార్టీ అభిమానునికి చిన్న గిచ్చు తగిలిన బాధ్యత ఎవరిది? మా మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు రక్షించుకునే బాధ్యత ప్రజాస్వామ్యంలో మా మీద ఉంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. అంటే పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది? పోలీసులు ఏమన్నా కొంచెం ఎక్కడ ఏం లేదండి. పోలీసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లాగా వన్ సైడ్ చేయరు. ఇక్కడ మా నాయకత్వంలో పోలీస్ వ్యవస్థ అనేది తటస్థంగా ఉంటుంది. వాళ్ళకు బాగా ఫేవర్ చేయదు, మాకు చేయదు. అందుకే కదా ఈరోజు పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సోదరులారా, గత ప్రభుత్వంలో లాగా జులుములు ఉండవు. ఇప్పుడు ఎవరైతే ప్రజల చేతికి ఓటు పోతుందో వాళ్ళు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా సహకరించండి. అది ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కూటమి కట్టుబడి ఇప్పటికి కూడా ఉన్నట్టు మంత్రి మాటల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే రెచ్చగొట్టే విధంగా ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళని బెదరగొట్టే విధంగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఓట్లు వేయనీయకుండా బెదరగొట్టే విధంగా ఒంటిమిట్టలో వ్యవహారం జరుగుతోందని మినిస్టర్కి సమాచారం అందడంతో ఆయన స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. స్వయంగా అభ్యర్థి దగ్గరికి మంత్రి వెళ్ళడం, ఆ మంత్రికి సంబంధించినటువంటి ఆ తర్వాత పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, ఇరు పక్షాలు ఎక్కడ ఘర్షణ పడతాయో, ఎక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ దాడులు జరుగుతుందో అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రావడంతో మనం చూస్తున్న మీడియా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మొత్తం వైసీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లు స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఒంటిమిట్టలో అనే విషయం
ఒకసారిగా ఇక్కడ ఆయా ఏజెంట్లని బయటకు తరిమేయడం కావచ్చు, లేకపోతే కొన్ని ఏరియాలకు వెళ్ళి బెదరగొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుండడంతో నేరుగా మంత్రి స్వయంగా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్యకర్తలను కూడా బెదరగొట్టి మళ్ళీ మేమే వస్తామనేటువంటి ఒక బెదిరింపుకు కవ్వింపుకి వాళ్ళని సామాన్య కార్యకర్తలను కూడా బెదిరించి బూతుల నుంచి బయట తరమడానికి ప్రయత్నం చేస్తుండడంతో స్వయంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. కార్యకర్తలకి నేతలకి ధైర్యం ఇవ్వడంతో పాటుగా పోలీసులను కూడా బెదిరించి పోలీసులను కూడా వాళ్ళకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక భావన రావడంతో మంత్రి స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇలాంటి పోకడలు వద్దు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. నేరుగా అభ్యర్థి దగ్గరికి ముఖాముఖి నేరుగా ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో ఆ వ్యక్తి ముందే మీడియాకు ముందే మనం చూసాం లైవ్ ప్రారంభంలో మంత్రి ఇక్కడ ఉండేటువంటి ఈ ఒంటిమింటకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని స్వయంగా నేరుగా వెళ్ళి అడగడం జరిగింది. మేము ఎలా వ్యవహరిస్తున్నాం, మీరు ఎలా వ్యవహరిస్తున్నారు, ఇది పద్ధతి కరెక్టేనా అని చెప్పి ఆయన నేరుగా క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతో అభ్యర్థి ఒక్కసారిగా తడబాటుకు గురయ్యాడు. అతను లేదు నేను ఇలాంటి పనులు చేయనని చెప్పి కూడా మినిస్ట్రీకి చెప్పడం జరిగింది. ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం మధ్యాహ్నం నుంచి మరింత తాము కూడా ఇప్పటివరకు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచనతో ఉన్నామో ఆ కట్టుబాటుకి దూరం కావాల్సి వస్తుందని చెప్పి మినిస్టర్ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి చూస్తుంటే ఇప్పటివరకు ఒక సజావుగా జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. వైసీపీ రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యవహరించడం మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టవుతుంది. గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవహరించారనేటువంటి విషయాన్ని కూడా మంత్రి ఇందుకు గుర్తు చేశారు. ఎవరిని నామినేషన్లు వేయనీయకుండా ఎవరిని పోటీలో లేకుండా చేసి ఏకపక్షంగా గెలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒంటిమిట్టలో ఎక్కడ ఓటింగ్ శాతం చూసి ప్రజలు వచ్చి తండోపతండాలుగా క్యూలో నిలబడి ఓట్లు వేస్తున్నది చూస్తుంటే ఫలితం తారుమారు అవుతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవడంతో ఒక్కసారిగా దౌర్జన్యాన్ని పూనుకోవడానికి కూడా రావడంతో మినిస్టర్ స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది. పరిస్థితి అయితే మాత్రం అంటే గత ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల రోజు కూడా ఇదే వాతావరణం కనపడింది. సైలెంట్గా జనం క్యూలో వచ్చి గంటలు వెయిట్ చేసి ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ఇక్కడ కూడా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు కూడా సామాన్య ప్రజల్ని ఓట్లు వేయించినటువంటి పరిస్థితి అటు పులివెందుల్లో కానీ ఎక్కడ కడప జిల్లాలో చాలా చోట్ల లేని పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతుందని భావించారు. కానీ పోలీసులు తటస్థంగా వ్యవహరిస్తూ ఓట్లు వేసే విధంగా అటు రెవెన్యూ కావచ్చు ఇటు అందరూ కూడా ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసుకునే విధమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంతో ఫలితాలపైన ఒక భయం అనేటువంటిది ఏర్పడి దౌర్జన్యానికి పూనుకోవాలనేటువంటి వ్యూహరచనతో బూత్ క్యాప్చరింగ్ కావచ్చు, అలాగే బూత్లో ఉండేటువంటి ఏజెంట్లను తరంగొట్టాలని ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మరింత ఎక్కువ మందిని